స్పియర్స్లో ఎక్సైజ్ 3లో ఇంపార్టెంట్ సమ్స్ ఇవి. షో దట్ ది స్పియర్ 2 స్పియర్స్ ఇస్తాడు. ఆ 2 స్పియర్స్ ఎక్స్టర్నల్గా టచ్ అవుతున్నాయా ఇంటర్నల్గా టచ్ అవుతున్నాయా అనేది అడుగుతాడు. సో ఇక్కడ డైరెక్ట్గానే చూపించమన్నాడు. ఏమని? టచెస్ ఎక్స్టర్నల్లీ అంటే 2 స్పియర్స్ ఎక్స్టర్నల్గా టచ్ అవుతున్నాయని చూపించాలి. ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ దీనికి తీసుకొని సెంటర్ కట్టాలి. స్పియర్స్లో సెంటర్ రేడియస్ ఎలా కట్టాలో నేను ఫస్ట్ ఎక్సైజ్లో చెప్పాను కదా, ఆ మోడల్లో చేయాలి. తెలిసిందే కదా. దేంతో కంపేర్ చేస్తాం? x² + y² + z² 2ux 2vy + 2wz + d = 0. దాని నుంచి -u -v -w అనేది సెంటర్ అవుతుంది. రేడియస్ √u² + v² + w² - d ఇది రేడియస్ అవుతుంది. సెంటరు రేడియస్. అలాగే సెకండ్ స్పియర్కి కూడా సెంటరు రేడియస్ ఫైండ్ చేస్తాం. ఇది ఫస్ట్ సెంటర్ని C1 సెకండ్ సెంటర్ని C2 అనుకుంటాం. ఇది R1 R2 ఫస్ట్ దాని రేడియస్ R1 సెకండ్ దాని రేడియస్ R2. ఇప్పుడు డిస్టెన్స్ కట్టాలి. డిస్టెన్స్ అంటే దీని సెంటర్ C1 అనుకోండి, దీని సెంటర్ C2. డిస్టెన్స్ అంటే ఈ రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్. ఇక్కడ నుంచి ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్ వరకు గల డిస్టెన్స్. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? √(x2 - x1) ² + y2 - y1 ² + z2 - z1 ² C1 C2ని x1 y1 x2 y2 అలా తీసుకుంటాం. దాని యొక్క డిస్టెన్స్ ఎంత వచ్చింది? 13 వచ్చింది. అలాగే R1 + R2. R1 + R2 అంటే మనకు వచ్చిన రేడియస్లో ఇక్కడ రేడియస్ 8 ఇక్కడ +5 యాడ్ చేస్తే 13. C1 C2 13 వచ్చింది. R1 + R2 కూడా 13 వచ్చింది. అంటే C1 C2 = R1 + R2. Therefore, the two spheres touches externally at P. ఈ P అనే పాయింట్ దగ్గర టచ్ అవుతున్నాయి అని అర్థం. సో ఇప్పుడు ఆ పాయింట్ని కనుక్కోవాలి. పాయింట్ని కనుక్కోవాలంటే ఇంటర్నల్గానే ఎక్స్టర్నల్గానే చూడాలి. ఎందుకంటే ఇది ఎక్స్టర్నల్గానే టచ్ అవుతుంది కదా. ఎక్స్టర్నల్గా టచ్ అవుతుందంటే మనం కట్టాల్సింది ఇంటర్నల్ పాయింట్. ఆ పాయింట్ కావాలంటే ముందు రేషియో చూసుకోండి. R1 R2. R1 ఎంత వచ్చింది? 8. R2 5. ఫార్ములా ఏంటి? ఇంటర్నల్ ఫార్ములా mx2 + nx1/m + n. ఇక్కడ m n అంటే ఇక్కడ R1 R2 వచ్చినాయి కదా, R1 = R2 అవే m n 8 = 5. ఈ x1 x2 y1 y2 అవేంటవి? సెంటర్స్ అనమాట. C1 C2. ఆ వాల్యూస్ అన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే పాయింట్ వస్తుంది. ఇదే ఈ మోడల్లో ఖచ్చితంగా ఒకటి వస్తుంది. ఇంపార్టెంట్ చూడండి. కావాలంటే 2 స్పియర్స్ ఇస్తాడు. దానికి ఎక్స్టర్నల్గా టచ్ అవుతుందా ఇంటర్నల్గా టచ్ అవుతుందా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవాలి అంతే. అండ్ సెకండ్ చూడండి. సెకండ్ మోడల్ ఫైండ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్ విత్ ది స్పియర్. ఈ స్పియర్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఇది స్పియర్ అనుకోండి. స్పియర్ని ఒక లైన్ టచ్ అవుతుంది. ఆ టచ్ అయ్యే పాయింట్ని మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆ లైన్ ఈక్వేషన్ తీసుకోండి. దాన్ని టీకి ఈక్వల్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఈ లైన్ కనపడిందంటే ఖచ్చితంగా పారామెట్రిక్ ఈక్వేషన్లో మార్చుకోవడమే పని. ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ వాల్యూ అదే పాయింట్. సో పాయింట్ m = 4t - 3 3t - 4 m వాల్యూ వచ్చింది. మనం కనిపెట్టాల్సింది m వాల్యూనే కదా, కానీ ఇక్కడ m ప్లస్లో ఇక్కడ ఏముంది? టీల్లో ఉంది. కాబట్టి ఆ టీ వాల్యూ ముందు ఫైండ్ చేయాలి. టీ వాల్యూ ఫైండ్ చేయాలంటే ఈ పాయింట్ దేని మీద ఉంది? స్పియర్ మీద ఉంది, ఈ లైన్ మీద ఉంది. సో స్పియర్ మీద ఉందంటే ఏంటి అర్థం? ఈ పాయింట్ని ఆ స్పియర్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. సో ఈ పాయింట్ని తీసుకొచ్చి ఆ స్పియర్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. స్పియర్ ఈక్వేషన్ అంటే ఇది x² + y² + z². దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. 50t² - 150t + 100 t² - 3t + 2 = 0. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. తెలిసిందిగా. t - 2 t - 1. సో టీ వాల్యూ ఎంత వచ్చింది? 1, 2. సబ్స్టిట్యూట్ t in m. ఈ టీ వాల్యూస్ ఫస్ట్ t = 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి ఒక పాయింట్ వస్తుంది. t = 2 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి 2 వస్తుంది. ఈ mలో సబ్స్టిట్యూట్ చేయడమే అంతే. సో సెకండ్ అయిపోయింది. థర్డ్ మోడల్ చూడండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ విచ్ పాసెస్ త్రూ ది సర్కిల్. ఈ సర్కిల్ ద్వారా పాసెస్ అవుతుంది అండ్ టచ్ ది ప్లేన్. ఈ ప్లేన్ని టచ్ అవుతుంది అని అర్థం. సో స్పియర్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. అంతకుముందు ఎక్సర్సైజ్లో కూడా చెప్పాను. ఒక సర్కిల్ ఇచ్చి ఒక ప్లేన్ ఇచ్చాడంటే స్పియర్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి? s + λu = 0. s అంటే ఇది, u అంటే ఇక్కడ ఇచ్చిన ప్లేన్ ఈక్వేషన్. ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ ఫార్ములా ఇదే కదా. s + λu = 0లో సబ్స్టిట్యూట్ చేసాం.
ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది. దీనికి సెంటరు రేడియస్ కట్టండి. ఇదే కదా కావాల్సిన స్పియర్. దీంట్లో ల్యాండా కనిపెడితే సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు ల్యాండా కావాలంటే దీని సెంటర్ ఎంత? -u -v -w. దీన్ని దేంతో కంపేర్ చేసుకోవాలి? 2u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పక్కన ఎంత ఉంది? ల్యాండా. u ఈజ్ ఈక్వల్ టు λ/2. అలా సెంటరు రేడియస్ ఫైండ్ చేస్తాం. రేడియస్ ఫామ్లో కూడా ఏంటంటే చెప్పాను కదా, సేమ్ రేడియస్ r వచ్చింది. ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా ఫైండ్ చేయాలి కదా. ఈ మోడల్ నేను ఎక్సైజ్ 2లో కూడా చెప్పా. ఎక్సైజ్ 2లో r వాల్యూ దాని పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి, ఈ ప్లేన్ నుంచి ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఈక్వల్గా ఉంటుంది అని చెప్పాను. ఏంటది? d ఈజ్ ఈక్వల్ టు r అని చెప్పా. డీకి ఫామ్లో ఏంటి? |ax1 + by1 + cz1 + d/√a² + b² + c² ఈజ్ ఈక్వల్ టు r వాల్యూ వచ్చింది కదా, అది. ఈ రెండు ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ ఏబిసి అంటే ఏంటి? ఇంకొక ఈక్వేషన్ ఇచ్చాడు కదా, ప్లేన్ ఈక్వేషన్, అది. సో 4 3 -15. సి లేదు, జెడ్. సి అంటే 0 కదా, సిజెడ్ కదా ఇక్కడ ఉండాల్సింది. సి లేదు ఎందుకంటే జెడ్ లేదు కాబట్టి, 0 కాబట్టి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 4 -λ/2 + 3 × -λ -15 + 0 √16 + 9. 16 + 9 అంటే ఇక్కడ ఎంత? 4² + 3². సి లేదు కాబట్టి 0. 25. 25 అంటే √25 అంటే ఎంత? 5. అలాగే ఇక్కడ 2ని వదిలి తీసుకొచ్చేస్తాం, 5ని ఇటు తీసుకొస్తాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ వేసి ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటాం. సాల్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్యాక్టరైజేషన్ కట్టుకొని ల్యాండా వాల్యూ ఫైండ్ చేస్తాం. ల్యాండా వాల్యూ ఫైండ్ చేస్తే ఆ ల్యాండా వాల్యూని ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇందాక మనం తీసుకున్నాక s + λu ఈజ్ ఈక్వల్ టు 0, దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. ఏం లేదు, ఈ మోడల్లో ఫస్ట్ ఒకటే, ఒక సర్కిల్ ఒక ప్లేన్ ఇస్తాడు, s + λu ఈక్వల్ టు 0 అని తీసుకుంటాం. ఇప్పుడు ఆ ల్యాండా కనుక్కోవాలంటే ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని తీసుకుంటాం. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఈ ప్లేన్ నుంచి ఆ సర్కిల్ మీదకున్న, ఆ స్పియర్ మీదకున్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకుంటాం. ఆల్రెడీ ఈ మోడల్ చెప్పాను నేను మీకు. ఇలా ఉంటే సో సెంటర్ నుంచి దీనికి ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కట్టాలి అని చెప్పాను. సేమ్ అలాగే. అండ్ నెక్స్ట్ ఫైండ్ ది టాంజెంట్ ప్లేన్ టు ది స్పియర్. ఇక్కడ టాంజెంట్ ప్లేన్ కనుక్కోవాలి. టాంజెంట్ అంటే ఏంటి? స్పియర్కి టచ్ అవుతూ వెళ్ళే ఒక ప్లేన్ ఈక్వేషన్ కనుక్కోవాలి, అది కాన్సెప్ట్. ఇక్కడ స్పియర్ ఇచ్చాడు, విచ్ ఆర్ ప్యారలల్ టు, అది దేనికి ప్యారలల్గా ఉంటుంది? 2x + 2y - z = 0. ప్యారలల్గా ఉంది అంటే ఏంటి? ఖచ్చితంగా కాన్స్టెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ ప్యారలల్గా ఉండే ఈక్వేషన్ ఎలా ఉంటుంది? 2x + 2y - z. కాన్స్టెంట్ డిఫరెన్స్గా ఉంటుంది. ఇక్కడ కాన్స్టెంట్ లేదు, 0. కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ నేనేం తీసుకున్నాను? లాంబ్డా. అలాగే ఇచ్చిన స్పియర్ ఈక్వేషన్ తీసుకుంటాం. స్పియర్ ఈక్వేషన్కి సెంటర్ రేడియస్, స్పియర్ ఇవ్వగానే ముందు చేయాల్సిన పని సెంటర్ రేడియస్ ఫైండ్ చేసేయడమే. టాంజెంట్ ప్లేన్ ఎంత? 2x + 2y - z. ప్యారలల్గా ఉందన్నాడు కాబట్టి 2x + 2y - z + λ = 0. సెంటర్ కట్టాము, రేడియస్ కట్టాము. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుద్ది? |ax1 + by1 + cz1. ఇందాకటిదే సేమ్ ఫార్ములా. ఈ ఏబిసిలు అంటే ఏంటి? ఇక్కడ మనకి ఇచ్చిన ప్యారలల్ ఈక్వేషన్ తీసుకున్నాం కదా, అది 2 2 - z λ. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. r ఎంత వచ్చింది? 3 వచ్చింది. d = r కదా ఫార్ములా. సబ్స్టిట్యూట్ చేయడమే. లాంబ్డా వాల్యూ వస్తుంది. లాంబ్డా వాల్యూ ఎంత? 10 - 8. ఈ 10 - 8ని తీసుకొచ్చి ఈ ప్యారలల్ టాంజెంట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అదే మనకు కావాల్సిన ప్లేన్ ఈక్వేషన్. అండ్ లాస్ట్ వన్, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ విచ్ టచెస్ ది ప్లేన్. ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ని కనుక్కోవాలి. అది దేన్ని టచ్ చేస్తుంది? ఈ ప్లేన్ని టచ్ చేస్తుంది. ఎట్ 1 - 2 1. స్పియర్ ఈక్వేషన్ కావాలి. అది ఎక్కడ టచ్ చేస్తుంది? 1 - 2 1. ఆ ప్లేన్ ఏంటిది? ఇది 3x + 2y - z + 2 = 0. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, దీని సెంటర్ సి అనుకున్నాం అనుకోండి. స్పియర్ ఈక్వేషన్ కావాలి. ఇప్పుడు దీని ఎండ్ పాయింట్ ఒకటి ఇచ్చాడు, సమ్ ఏ. ఇంకో ఎండ్ పాయింట్ మనకు తెలిసిందనుకోండి, ఈజీగా కనుక్కోవచ్చు కదా. ఒక స్పియర్కి కానీ సర్కిల్కి కానీ ఎండ్ పాయింట్స్ ఇస్తే ఆ స్పియర్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి? x - x1 x - x2 + y - y1 y - y2 z - z1 z - z2 = 0. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఫార్ములా ఏంటి? x - x1/a. ఏ అంటే ఈ డిఆర్సే ఎల్లో ఎమ్మో ఎన్నో. ఈ ఏబీసీ ఎందుకు తీసుకున్నాం అంటే ఇక్కడ మనకి ఏబీసీ ఫార్మేషన్లో ఇచ్చాడు కదా, అందుకోసం తీసుకున్నాం. x - x1 అంటే ఇచ్చిన పాయింట్ 1 - 2 1. x - x1 అంటే x - 1/3.
వై ప్లస్ 2/2 జెడ్ మైనస్ 1/-1 అవి వచ్చింది చూడండి. ఈక్వల్ టు టీకి ఈక్వల్ చేసుకున్నాం. ఇప్పుడు బి అనే పాయింట్ ఎందుకు ఇదంతా చేసాం? ఈ లైన్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంకో పాయింట్ కావాలి కదా. ఈ పాయింట్ మనకు తెలుసు 1 -2 1. సెంటర్ ఇంకా కనిపెట్టలేదు. స్పీడ్ ఈక్వేషన్ లేకుండా సెంటర్ రాదు. ఇంకో పాయింట్ కావాలి కదా. ఆ బి అనే పాయింట్ కోసమే ఇదంతా చేసాం. లైన్ ఈక్వేషన్ తీసుకొని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకొని ఈ పాయింట్ని ఫైండ్ చేసాం. పాయింట్ వచ్చింది. తర్వాత ఇప్పుడు ఫార్ములా ఏంటి? 2 పాయింట్లు ఇచ్చాడు. అవి 2 ఎండ్ పాయింట్స్. డయామీటర్కి ఎండ్ పాయింట్స్. డయామీటర్కి ఎండ్ పాయింట్స్ అయితే ఫార్ములా ఏంటి? ఇదే కదా. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడమే. ఇది x1 y1 z1. ఇదేమో బి అనే పాయింట్ అంటే ఇది x2 y2 z2. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. x - x1 x - x2 అంటే ఇది ప్లస్ y - y1 అంటే y + 2 y - 2 అంటే ఇది. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ ఈక్వేషన్ 1 అనేది దేని ద్వారా పాస్ అవుతుందని చెప్పాడు క్వశ్చన్లో? అండ్ పాసెస్ త్రూ ది ఆరిజిన్ ద్వారా పాస్ అవుతుంది అని చెప్పాడు. కాబట్టి ఆరిజిన్ ద్వారా పాస్ అవుతుందంటే ఆ ఎక్స్ వై జెడ్ ప్లేస్లో ఎంత పెడతాం? జీరోస్ పెడతాం. 0 - 1 అంటే -1, 0 - 3t + 1 అంటే -3t - 1. సరిపోయింది కదా. ఇలా సాల్వ్ చేసుకుంటే మనకి t = 3 అనే వాల్యూ వస్తుంది. t = 3ని తీసుకొచ్చి ఇక్కడ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన స్పీడ్ ఈక్వేషన్ వస్తుంది. t = 3 అంటే అదే కదా. సబ్స్టిట్యూట్ చేస్తాం. మల్టిప్లై చేస్తే మనకి ఈక్వేషన్ ఎంత వచ్చింది? x² + y² + z² -11x - 2y + z = 0. ఇదే దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ సమ్స్ అన్నీ ఇవే.